హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. మటన్ పాయా కర్రీ మొదటిసారి చేసినా కూడా అసలు వాసన లేకుండా మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఎవరైనా సరే ఇష్టంగా ఇడ్లీ, దోశ, పూరీలోకి అద్దిరిపోయే టేస్ట్తో మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచితో అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీ కోసం నేను ఒక సెట్ మేకకాళ్ళని అయితే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ క్లీన్ చేసినవే. వీటిని మనం వాసన లేకుండా ఉండాలంటే ఇలాగా వేడి వేడి నీళ్ళని పోసి 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత నీళ్ళని వడగట్టేసి ఇందులోకి 1 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత ఉప్పు, అలాగే అరదబ్బా నిమ్మకాయ రసాన్ని ఇక్కడ పిండేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఇలాగా చేతులతో బాగా రబ్ చేసుకుంటూ ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన పాయాని మరొక 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత నీళ్ళతో వాష్ చేసేసుకొని తీసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసుకోవడం వలన పాయ అనేది అస్సలు వాసన రాదనమాట. చాలా చాలా బాగుంటుంది. కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపును వేసుకోవాలి. అలాగే 5-6 లవంగాలను వేసుకుని 4 యాలకల్ని, అలాగే ఒక పెద్ద నల్ల యాలకను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులను వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ఇలాగా రఫ్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత ఉప్పును వేసుకొని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి 10 నుంచి 14 విజిల్స్ వరకు మీరు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 40 నుంచి 45 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లోకి 10 జీడిపప్పులు, 4 పచ్చిమిర్చి, 1 పెద్ద టమాటా, అలాగే 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా అల్లం వెల్లుల్లిని కానీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద బాణాలు పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 2 రెమ్మల కరివేపాకును వేసుకొని కాస్త చిట్టుపట్లాడిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని ఓసారి బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా మనకి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా రంగు మారి మంచి సువాసన వస్తుంది అండ్ ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా, ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇందులో మనము కొన్ని మసాలాలు యాడ్ చేద్దాము. 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు అంత కారం అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అంత గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి. బాగా కలిపేసుకొని తీసుకుందాం. మసాలాలు మాడుతున్నాయి, అడుగంటున్నాయి అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. కుక్కర్ కూడా చూసేద్దాము. మనకి పాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ముక్కల్ని అయితే మనము సపరేట్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మిగిలిన వాటర్ని మసాలాలని సపరేట్ చేసేసుకొని స్ట్రైన్ చేసుకొని తీసుకోవాలి. మనకి మసాలా అంత బాగా వేగిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం సపరేట్ చేసి ఉంచుకున్న ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఓసారి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఈ మసాలాలోనే ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం వడకట్టి ఉంచుకున్న మసాలా నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఈ నీళ్ళలో కూడా ఈ ముక్కలన్నిటినీ 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇందులోకి మీకు కర్రీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. తిక్కగా కావాలనుకుంటే తిక్కగా, లేదంటే కొంచెం పలసగా. ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా సూపర్ యమ్మీ డెలిషియస్ అయినా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇంత రుచికరమైన మటన్ పాయ కర్రీ ఇంట్లో చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అనమాట. అంత మంచి సువాసన వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ చాలా చాలా నచ్చుతుంది. ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.